అందరి తెలివి ఒకేలాగా ఉండదు కదా, అందరి జ్ఞానం ఒకేలాగా ఉండదు, అందరి యొక్క సామర్థ్యం ఒకేలాగా ఉండదు కదా. ఒక్కొక్కరి తెలివి ఒక్కోలా ఉంటుంది, ఒకరికి ఎక్కువ తెలివి ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ తెలివి ఉంటుంది. మంచోళ్ళే కానీ కొంచెం తెలివి తక్కువతాను, మంచోళ్ళే కానీ వివేకం ఉండదు, బుర్ర ఉండదు. మంచోళ్ళే. మనకున్నంత తెలివి అందరికీ ఉండాలని లేదు కదా, మనకున్నంత పరిపక్వత, మెచ్యూరిటీ, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా స్పందించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏది ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏది ఎప్పుడు ఆపాలి, ఏది ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ అందరికీ ఒకలాగా ఉండవు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమందికి ఏమో చదువుని బట్టి వస్తాయి, కొంతమంది ఎంత చదువుకున్నా ఆ కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదు, వివేకం ఉండదు, విచక్షణ ఉండదు, జ్ఞానం ఉండదు, సందర్భం సమయస్ఫూర్తి ఉండదు, ఏం మాట్లాడచ్చో ఏం మాట్లాడకూడదో తెలియదు. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు, ఒక్కొక్కళ్ళ నైజం ఒక్కోలా ఉంటుంది అంతే. అప్పుడు మనం ఏం చేయాలని అంటే ఓర్పు కలిగి ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఓర్పు, సహనము కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా? మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి అన్నాడు. చెప్పండి, ఏం చేయాలి? మీ సహనమును సకల జనులకు తెలియనివ్వండి. ఆ సహనం అవతల వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అని కాదు, మాట్లాడే విధానం కరెక్ట్ అని కాదు, వాళ్ళు అనుసరిస్తుంది కరెక్ట్ అని కాదు, కానీ మనకున్నంత తెలివి వాళ్ళకి ఉండకపోవచ్చు. మరి ఇతరులతో పోల్చుకుంటే వేరే వాళ్ళకున్నంత తెలివి మనకు లేకపోవచ్చు. మరి మనలను అనేక మంది ఓర్చుకోవట్లేదా?